బాధలు పోవునుగాక, నేను పీడించే దయ్యం పోవునుగాక, నేను పీడించే చాటబడ్డు పోవునుగాక. హల్లెలూయా. నువ్వు విడుదల పొందునుగాక. హల్లెలూయా. అన్ని రంగాలు దేవుడిని దీవించబోతున్నావు. హల్లెలూయా. వెంటలో ఉంటే దేవుడిని పైకి లేపబోతున్నాడు. హల్లెలూయా. కదండి, దేవుడిని విస్తరింప చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ సంపాదన దేవుడు దీవించబోతున్నాడు. నీ యొక్క ఆస్తిపాస్తులను దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా. నీ పొలాలను దేవుడు దీవించబోతున్నాడు. నీ గేదెల్ని పశువులను దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా. ఆ దీవించే దేవుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను ముట్టి స్వస్థపరచడానికి ఆయన గాయముల శక్తి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ వచ్చే ప్రతి బిడ్డ రోగంతో వస్తే వాళ్ళు స్వస్థ పొందులుగా. హల్లెలూయా. అంతేకాదు, భయంకరమైన పాపి ఉండొచ్చు, వాడు ఎంత చేసిన వాడు మారకపోతుండొచ్చు, అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చునుగాక, వాడు పాపం నుంచి విడుదల పొందునుగాక. ఇక్కడ దైవ శక్తి పనిచేస్తున్నది. పాస్టర్ పనిచేస్తలేడు, దైవ శక్తి పనిచేస్తున్నది. హల్లెలూయా. పాస్టర్ కాపరిగా ఉంటూ మేపుతున్నాడు, తర్వాత కావలి కాస్తా ఉన్నాడు. ఆయన పని అది. హల్లెలూయా. కానీ పనిచేసేది ఏంటి? సజీవమైన దేవుని యొక్క దైవ శక్తి ఇక్కడ పనిచేస్తున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పవర్ ఇక్కడ రిలీజ్ అయిపోయినది. హల్లెలూయా. కదండి, 3వ వచనం రాస్తా ఉంటాడు, ఏ స్పారో హ్యాస్ ఫౌండ్ ఇన్ హౌస్. హల్లెలూయా. ఆ పిచ్చుకలకు ఈ యొక్క మందిరంలో గూడు దొరికిందంట. హల్లెలూయా. కదండి, లోకంలో మనుషులనే పిచ్చుకలు ఇక్కడ వచ్చుదురుగాక. నాకు ఇక్కడ గూడు ఉందని వాళ్ళు తెలుసుకుందాక వాళ్ళందరూ పరిగెత్తుకొని రావాలా ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. వారికి ఇక్కడ గూడు దొరికిందంట, మంచిదే. హల్లెలూయా. కదండి, ఎన్ని సంఘాలు సంఘంలో ప్రజలు పరిగెత్తుకొని పోవుందాక, ఆ ప్రజలు పిచ్చుకలు అక్కడ వెళ్ళుగాక, అది నా గూడు అని తెలుసుకుందాక. హల్లెలూయా. హల్లెలూయా. కదండి, కింద రాస్తా ఉంటుంది, and the swallow a nest for herself where she may lay her young. హల్లెలూయా. అంతేకాదు, వాన కోయిలకు, హల్లెలూయా, వాన కోయిలకు కూడా గూడు దొరికిందంట. ఎందుకు దొరికిందంట? పిల్లలు పెట్టుటకు. హల్లెలూయా. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ పిల్లలు పెట్టునుగా, అది జరుగునుగా. మనం పలుకుతున్నాం, దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. నెక్స్ట్ మూమెంట్ నుంచి ఇది జరుగునుగా. హల్లెలూయా. వచ్చిన ప్రతి బిడ్డ పిల్లలు పెట్టునుగా. హల్లెలూయా. ఆ శక్తి దేవుడు వాళ్ళు పెడతారు. వాళ్ళు అనుకోని నేను పిల్లలు పెడతారని. హల్లెలూయా. ఏదో సంఘానికి రావాలా పోవాలనుకుంటారు, తప్పకుండా వాళ్ళు పిల్లలు పెడతారు. ఈ రోజులో ఈ సేవ జరుగునుగాక. సంఘస్థులు పిల్లలు పెట్టునుగాక. హల్లెలూయా. సేవకుడు వారిని పోషిస్తాడు, బలపరుస్తాడు వాక్యం చేత. హల్లెలూయా. ప్రార్థన శక్తి వాళ్ళు ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. కానీ సంఘస్థులు ఏం కావాలంట? పిల్లలు పెట్టాలా, పిల్లలు పెట్టాలా, పిల్లలు పెట్టాలా. హల్లెలూయా. 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 కదండి, నేను పోయిన వారం బాంబేలో మీటింగ్ అయింది, పెద్ద మీటింగ్ అయింది. హల్లెలూయా. చాలా పెద్ద మీటింగ్ అయింది. హల్లెలూయా. కదండి. హల్లెలూయా. అయితే అక్కడ ఒక సిస్టర్ తారమ్మ అని ఉంటుంది, ఆమె దగ్గర ఎడ్డెడ్డి ఉంటుంది. కానీ సేవ చేసింది సక్సెస్ అయింది. అక్కడ మహారాష్ట్ర ప్రాంతం, కర్ణాటక, మహారాష్ట్ర, ముంబై ఆ ప్రాంతం అంతా సేవ చేసి సక్సెస్ అయ్యాను ప్రాణాన్ని. హల్లెలూయా. కదండి. అయితే ఆ మీటింగ్ వేసి నేను వచ్చినాక హైదరాబాద్కి వచ్చినాక ఒక సిస్టర్ వచ్చి ఏమందంటే, ఆ సిస్టర్ ఆమె పేరు దేవుడు నమ్మింది, కానీ ఆమె ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఆమె కొత్తలు ఎక్కుతాను కానీ అదేవిధంగా అట్లా గానం చేసేది అతి కల్పితలు అంటాను. అయితే నేను హైదరాబాద్కి వచ్చాక అమ్మంటుంది, అన్న బాంబేలో తారమా మీటింగ్ పెట్టింది కదా పెద్దది, ఆమె నేనే అన్న మార్చిందంటే, నువ్వు తిక్కలు, నువ్వు ఆ స్థలం తిక్కలు ఎంత మార్చి. హల్లెలూయా. నేనేనన్నాను. తర్వాత చరిత్రతోటే ఏమైందంటే ఆ ఇంకా తారమంటామే ఆత్మహత్య చేసుకొని చావాలనుకున్నది. ఎందుకంటే సమస్యల ద్వారా ఆమె దేవుని నమ్మలేదు. కాబట్టి ఆత్మహత్య చేసుకొని చావాలనుకున్నది. ఇంత ట్రైన్ అనేది కావాలనుకున్నది, ట్రైన్ అనేది కావాలనుకున్నది. ఆమె ప్లాన్ వేసుకున్నది. అట్లా ఆ ట్రైన్లో ఉంటుంది కదా, బాత్రూమ్ తీసుకుని దాంట్లో ఊరేసుకొని ఇట్లా అనాలని ప్లాన్లో ఉన్నదంట ఆమె కదండి. అయితే ఆమె పక్కన ఈమె కూర్చున్నది. ఈమె కూర్చున్నాక మెల్లగా గిల్లింది. హల్లెలూయా. గిల్లి, చూడమ్మా ఇంకేదో విచారంగా దగ్గర అయిపోతుందంటే ఆమె ఏదో విచారంగా ఉన్నట్టు కనపడ్డావు నాకు అని అన్నదంట.
అంటే ఏం చేయాలా ఎన్ని సమస్యలు అంటే ఆ సమస్యలు తీసే దేవుడు ఉన్నాడమ్మా. ప్రార్థన చేస్తానదంట. నిన్న కొంచెం వృత్తి ప్రార్థన వాక్యం రాదు ఏం రాదు అని ఈయన రాయలసీమలో ఉండే అనంతపురంలో ఉండే వ్యక్తి. హల్లెలూయా. బాంబే నుంచి ఆమె వస్తున్నది. ఆ ట్రైన్లో ఈమె ఎక్కి. హల్లెలూయా కదండి. ఈమెకు ఆశ నేను ఫలించాలా. హల్లెలూయా కదండి. చూడమ్మా, ప్రార్థన చేస్తే బాగా ఇస్తావు, నువ్వు నీ సమస్యలు పోతాయి, దేవుడు బాగు చేస్తాడంటే బండ బూతులు తిట్టిందంట. ఎందుకంటే వేసుకుని ఇష్టం లేదు ఏంటంటే మహారాష్ట్ర వరకు కదండి. బండ బూతులు ఇంకోసారి ఈ మాట చెప్పకు, ఆ దేవుడు కొంచెం ఏదని చెప్పాను, ఇది ముచ్చని చెప్పకంటే ఇక ఈ మేనగా అన్ని సమస్యలు ఉన్నాయి, నేను కావాలనుకొని బయలుదేరినా అని అంటే ఏం చేసేది, ఆమెను వదలలే. హల్లెలూయా. ఈ ఆమె వెంబడి పడ్డది, ప్రార్థన ఏమి ఇచ్చినా ఓపిక పడ్డది. చూడమ్మా, అది కాదమ్మా, నువ్వు బ్రతకాల, ఎందుకు వస్తావమ్మా, చావకమ్మా, దేవుడి కార్యం చేస్తావు, నీ సమస్యలు పోతాయని బాగా చెప్పింది. ఆమె తీసుకొచ్చి సరే చేయనదంట. ఈమె చిన్నగా చేయబడి ప్రార్థన చేసి తొడల్లో మనకి కింద పడదంట. అదే ట్రైన్ డబ్బాలా. హల్లెలూయా. సరిగ్గా ఆ దయ్యం పోయింది. కావాలనిపించే దయ్యం ఉంది, ఆ దయ్యం ఏదో పని కదండి. అది పోయినాక నేను చావా అంటుందట. అమ్మాయి ఏదో బాగుంది, మరి ప్రార్థన శక్తి తెలియదు కాదు కదండి. సరే నువ్వేమో చేయబెడతావు, నేను బాగైనమ్మా, నాకు మంచిగా అనిపిస్తున్నది, ఇది ఇంకా చెప్పమ్మా అని చెప్పింది. హల్లెలూయా. చెప్పినాక చక్కగా ట్రైన్ దిగినాక చక్కగా ప్రేమ పట్టుకొచ్చింది. ఎక్కువ తెలియదు ఆమెకు. ఇక పట్టుకొచ్చి అన్నా సరే మగడు ప్రాణం చేసాను. ఆమె అనిపించింది ఆడనే ఉన్నది 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేసి సేవకురాలు అయిపోయింది. హల్లెలూయా. అయిపోయి ఆమెకు నా నాలెడ్జ్తో ఇచ్చిన ప్రార్థన శక్తితోని బాంబే, మహారాష్ట్ర అంతా, తర్వాత పూణే, తర్వాత కర్ణాటక అంతా ఆమె కన్నడ కూడా వస్తుంది కాబట్టి హల్లెలూయా. అక్కడ ఇక్కడ పోతే అక్కడ సేవ చేసి ఫలించింది. హల్లెలూయా. చాలా మంది రక్షణకు వచ్చారు. హల్లెలూయా కదండి. చాలా మంది రక్షణలోకి వచ్చారు. హల్లెలూయా కదండి. పెద్ద సభ జరిగింది మొన్న. హల్లెలూయా. చూడండి, ఆమె ఎడ్డెడ్డిగా చిక్కలు ఉన్నది, కానీ ఫలించిందా లేదా? ఈ చాలా మంది రక్షణ తెచ్చుంటున్నారు, కానీ అస్సలు కారకుడు ఎవరు? ఆమె ఒక మొరటామె కదండి. హల్లెలూయా. సంఘానికి వచ్చి పిల్లలు పెట్టడం నేర్చుకుంది. హల్లెలూయా. వచ్చిన ప్రతి బిడ్డ పిల్లలు పెరుగుతారు. హల్లెలూయా. ఆ పవర్ దేవుడు పెడతాడు. ఎగ్గడి ఉండొచ్చు, తిక్కలు ఉండొచ్చు, కానీ దేవుడు పవర్ పెట్టి తిక్కలోనే వాడుకుంటాం. హల్లెలూయా. చిన్న పిల్లలు వాడబట్టడం చూస్తున్నాం మనం కదండి. అర్థమవుతుందా? నయమాన్ని అక్కడ దాకా పోవడానికి కారణమవుడు చిన్నదిలే కదండి. హల్లెలూయా కదండి. దేవుడు ప్రతి బిడ్డని వాడుకొని దాకా దేవుని పవర్ ఇక్కడ. ఇది పవర్ హౌస్. వాట్ హౌస్? పవర్ హౌస్. గాడ్స్ పవర్ ఉంటుంది కదా, దేవుని పవర్ ఉంటుంది. హల్లెలూయా. ప్రతి వాన్లో దేవుడు ఆ పవర్ నింపుతాడు, ఫలిస్తాడు. హల్లెలూయా కదండి. ఈ వానకు వచ్చి పిల్లలు పెట్టిందంట. హల్లెలూయా. దేవుని ఇక్కడ స్తుతిస్తూ ఉంటారు, వారు ధన్యులు. కాబట్టి దేవుని స్తుతి ఆరోగ్యాలంటే దేవుడు మంచి సంఘం ఇచ్చింది. ఇక్కడ జనాలు వచ్చి ఇక్కడ స్తుతించుదురు కాక, వారు ధన్యత పొందుకుంటారు. హల్లెలూయా కదండి. ఇక్కడ రాస్తా ఉంటాడు. హల్లెలూయా. 9వ Behold, O God, our shield, and look upon the face of thine anointed. Hallelujah. కాబట్టి దేవుడే మనం చేయడము డాల్గా ఉన్నాడు. హల్లెలూయా కదండి. దేవుడు మనని దృష్టించునుగా. హల్లెలూయా కదండి. తన అభిషక్తులని, కాబట్టి ఇక్కడ వచ్చే వాళ్ళని దేవుడు అభిషేకిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు అభిషేకిస్తున్నాడు. అభిషేకం అందరు పొందునుగా. దేవుని ఆత్మాభిషేకం అందరు పొందునుగా. హల్లెలూయా. నిన్న ఒక బ్రదర్ చూడండి, భయంకరంగా ఉన్నది. సైతాను భయంకరంగా పనిచేస్తుంది. లూసిఫర్ చాలా భయంకరంగా పనిచేస్తుంది. ఎందుకంటే చివరి దినాలకు వచ్చినాం కాబట్టి లూసిఫర్ చాలా భయంకరంగా పనిచేస్తున్నాం. మనం ఆలోచన కలిగి ఉండాలి. నో యువర్ ఎనిమీ. నీ శత్రువును గుర్తుపెట్టు, నీ శత్రువును గుర్తుపట్టు. హల్లెలూయా. వాడు భయంకరంగా పనిచేస్తున్నాడు. ఎట్లా విశ్వాసం కలిగి జారగొట్టాలా, ఎట్లా విశ్వాసం కలిగి
జారగొట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న ఒక హెబ్రోన్ సేవకుల యొక్క హెబ్రోన్ మంచి భక్తులు కదా, భక్తులు కదండి. ఆ హెబ్రోన్ సేవకుల యొక్క వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ తెచ్చారు. వాళ్ళ కుమారుడు దాచెప్పాడు, కదండి. మంచి సేవకులు హల్లెలూయా. దాచెప్పాడు ఇప్పుడు తల్లిదండ్రులకి ఎట్లుంటుంది, వీరేమో సేవ చేస్తారు. ఆ లెవెల్లో పని చేస్తున్నాడు. ఎవడు? లూసిఫర్ కదండి. లూసిఫర్ ఆ లెవెల్లో పని చేస్తున్నాడు. ఇది అక్కడనే కాదు, మీకు తెలుసు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో పేరు చెప్పాను కానీ హల్లెలూయా, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో చాలా పేదవాళ్ళు సేమ్ వాళ్ళ కొడుకు ఇదే పద్ధతి వాళ్ళకి పిల్ల చేస్తున్నారు. చూడండి తల్లిదండ్రుల యొక్క వేదన. వీళ్ళకి తెలుసు రక్షణ ఎట్లా వస్తుంది, ఏసు రక్తం ద్వారా కదండి. సంఘం ఏం దొరుకుతుంది నాకు? ఏసు రక్తం. పాపి వస్తున్నాడు, రక్తంలో పాపాలు కడగబడుతున్నాయి. హల్లెలూయా కదండి. అర్థమవుతుందా? హల్లెలూయా. పాపాలు కడగబడుతున్నాయి. అంతేకాకుండా ఏసు గాయాన్ని వారికి స్వస్థత కలుగుతున్నది. ఈ యొక్క మందిరం దొరికేది రెండే, ఒకటి ఏసు రక్తం, ఇంకోటి ఏసు గాయాలు. హల్లెలూయా. రెండే, ఇంకేం దొరకదు కదా కదండి. దాని ద్వారా ప్రజలకు కార్యం జరుగుతున్నది కదండి. ఇది దేవుని పిల్లలందరికీ తెలుసు, ఆ సేవకులు కూడా తెలుసు. కానీ కొడుకుని ఎక్కడ